నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ రవి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడో మారుమూలన ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి, మాలోనూ కూడా ప్రతిభ ఉంది, మేము కూడా మా ప్రతిభను నిరూపించుకోవాలి, మా టాలెంట్ని 10 మందికి చూపించుకోవాలనుకునే ఔత్సాహికమైనటువంటి కళాకారులందరినీ కూడా ఈ తెలంగాణ కార్యక్రమం ద్వారా మన తెలంగాణ ప్రజలందరికీ కూడా పరిచయం చేశాం. దాదాపుగా ఇప్పటి వరకు ఒక 3000 ఇంటర్వ్యూలు పైన చేశాం. సో ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ కళాకారులు ఉన్నారో అందరూ కూడా మా యోయో టీవీని సంప్రదించండి. తప్పకుండా మీ కళకు తగ్గ మంచి ప్రాచుర్యాన్ని మేము అందిస్తాం. స్క్రీన్లో మా నెంబర్ ఉంటుంది. దయచేసి మీరు నాకు కాల్ చేసి తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ ప్రతిభను నిరూపించుకోండి. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు. అంటే ఉద్యమంలో తన గాత్రంతో అద్భుతంగా ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఒక ఉపాధ్యాయుడు, ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులు. దాదాపు ఆయన ఒక రకంగా చెప్పాలంటే మల్టీ టాలెంటెడ్ అనే చెప్పాలి. ఆయన ఒక రైటర్గా, లఘు చిత్రాల దర్శకుడిగా, మంచి సింగర్గా, ఒక కవిగా, చాలా రకాలైనటువంటి టాలెంట్లు ఆయనకు ఉన్నాయి. దాదాపుగా అంటే నాకు తెలిసి నేను నెంబర్ కరెక్ట్గా చెప్పలేను, కానీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయన అవార్డులు అది అందుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఆ కళాకారుడు ఎవరంటే కర్రోళ్ళ దేవాగౌడ్ గారు. ఆయన కామారెడ్డి జిల్లా నుంచి మన స్టూడియోకి రావడం జరిగింది. సో ఆయన పరిచయం చేసుకుని మరి ఆయన ఏమేమి పాటలు పాడతారు ఏంటి అనేది మనం ఎంజాయ్ చేద్దామా? ఒకసారి మరి ఆయన పరిచయం చేసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న దేవగౌడ అన్న బాగున్నారా? బాగున్నామన్న, మీరు బాగున్నారా? బాగున్నాను అన్న. ఓకే, మా స్టూడియోకి వచ్చారు చాలా రోజుల తర్వాత. మనం అంటే ఫోన్లో మాట్లాడుకుని ఈ రోజు కుదిరింది మనకి. ధన్యవాదాలన్న. ఓకే, సో మీతో నేను ఇంటర్వ్యూ చేసే ముందు అసలు మీ నేపథ్యం గురించి అంటే మీ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు, ప్రజలకు తెలియజెప్పే ముందు మీకు నచ్చిన ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఏదన్నా ఒక పాటతో స్టార్ట్ చేస్తేనే దానికి ఒక అందం ఉంటుంది. సో ఒక మంచి పాటతో మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసుకున్న దానికంటే ముందు ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ అన్న. రైట్, తప్పకుండా అన్న. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఒక మంచి అంటే ఒక గాయకుడిగా గుర్తింపు తెచ్చినటువంటి పాట ఈ పాట. నేను ఎక్కడైనా మొదటగా ఈ పాటనే స్టార్ట్ చేస్తానన్న, ఎందుకంటే నాకు గుర్తింపు తెచ్చిన పాట ఇది. ఓకే, సూపర్. అదే ఇంకా హ్యాపీ. ఓ కుండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, ప్రతివాడు ఒక తిక్కన ఓలే నవభారతం రాయాలన్నా, నవభారతం రాయాలన్నా, ప్రతి మహిళ ఒక మొల్ల ఓలే ఇక రామాయణమే చెప్పాలన్నా, రామాయణమే చెప్పాలన్నా. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, సంకురాతిరి ముగ్గులు వేసే చక్కనైన నా అక్కల చేతులు, చక్కనైన నా అక్కల చేతులు, కాగితాలపై కలం పట్టుకొని పల్లె పాటలే రాయాలన్నా, పల్లె పాటలే రాయాలన్నా. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, తాడి కట్టుకొని మేడి పట్టుకొని సాలేరు వాళ్ళు దున్నిన రైతులు, సాలేరు వాళ్ళు దున్నిన రైతులు, పలక పట్టుకొని బలపం పట్టి అక్షరాలనే దిద్దాలన్నా, అక్షరాలనే దిద్దాలన్నా. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, గుడిసె గుడిసెకు పల్లె పల్లెకు చదువుల తల్లిని ముందుకు తెద్దాం, చదువుల తల్లిని ముందుకు తెద్దాం, అజ్ఞానపు ఈ చీకటి పైన అక్షర దీపం జెండనెత్తుదాం, అక్షర దీపం జెండనెత్తుదాం, అక్షర దీపం జెండనెత్తుదాం, అక్షర దీపం జెండనెత్తుదాం.
ఈ పాట ఎప్పుడో నా చిన్నప్పుడు దండోరం movie. దండోరా మూవీలో ఆర్ నారాయణమూర్తి గారు, Yes అన్న. అది చాలా అద్భుతమైన పాట అసలు. అద్భుతమైన పాట, మంచి మీనింగ్ఫుల్ సాంగ్. అవును, నిజంగానే. నేను చిన్నప్పుడు 7th క్లాస్ లో అంటే మండల్ కాంపిటీషన్స్ ఉంటాయి కదా, అవునవును. ఆ కాంపిటీషన్స్ లో వితౌట్ కంజరా ఒకసారి కంజరాతో పాడిపించి మండల్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ రావడం వల్ల ఓకే. అక్కడ నుంచి నాకు అంటే ఈ పాటలు పాడడం వల్ల ఒక గుర్తింపు వస్తుందని ఉమ్, నాలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిందన్న. ఓకే. అక్కడ మా ఎంఈఓ గారు ప్రైజ్ ఇవ్వడం, ఆ ప్రైజ్ నన్ను ఒక టర్న్ అంటే మార్చేసింది. మార్చేసింది. ఓకే. సో ఈ అంటే నేను ఈ రంగంలో రాణించడానికి అదొక టర్నింగ్ పాయింట్. టర్నింగ్ పాయింట్. ఓకే. ఓకే. యాక్చువల్ గా 5th క్లాస్ నుంచే ఉమ్, స్కూల్ లెవెల్లో అంటే 15th ఆగస్టు 26th జనవరికి మా బ్రదర్స్ కానీ మా టీచర్స్ కానీ ఉమ్, ప్రోత్సహించేవాళ్ళు. ఓకే. అంటే నేను అప్పటి నుంచే కొంచెం చిన్నప్పటి నుంచే చదువులో క్లెవర్ గా ఉండి ఉమ్, ఈ చిన్న చిన్న సాంగ్స్ పాడుతూ ఉంటే అరే బాబు పర్వాలేదు అని చెప్పేసి స్టేజ్ మీదకి రప్పించి ఆ 5th క్లాస్ నుంచి అలవాటు చేశారు. ఉమ్, ఒక స్పీచ్ ఒక సాంగ్, ఒక స్పీచ్ ఒక సాంగ్. ఓకే. సో అట్లా నాకు అంటే మాట పాట రెండు అలవాటు అయిపోయినాయి అన్న. సూపర్ అన్న, సూపర్. నిజంగా అద్భుతంగా ఉంది వాయిస్. బాగా పాడే పాట కూడా. సో ఏంటన్న, మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ చరిత్ర ఏంటి అసలు? అన్న మాది కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల్ ఫరీద్పేట్ గ్రామం అన్న. నా చదువు ఎంఎస్సి బిఎడ్ కంప్లీట్ అయింది. నేను గత 16 సంవత్సరాల నుంచి జానపద కళారంగంలోనే కొనసాగుతున్నాను. డిగ్రీ వరకు మామూలుగా అంటే చిన్న చిన్న స్టేజ్ల మీద పాడుతూ తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు నేను ఇంకా దీనిపైన కాన్సన్ట్రేట్ చేసి నేను అప్పుడు సాంగ్స్ రాయడము, ఆ ధూమ్ధామ్ ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేయడం వల్ల నాకు మా ఉమ్మడి జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఒక జానపద కళాకారుడిగా, తెలంగాణ ఉద్యమ గాయకుడిగా గుర్తింపు రావడం చాలా సంతోషం అన్న. మా తల్లిదండ్రుల పేర్లు కర్వల సావిత్రి, నారాగౌడ్. మా అమ్మ నాన్నకు 4 సంతానంలో నేను 3వ సంతానము. మాకు 2 అన్నయ్యలు, ఒక తమ్ముడు అన్న. నాకు పెళ్ళయింది. మా భార్య పేరు సుమలత, ఒక బాబు రిఖిల్ గౌడ్, పాప వర్ణిక. బాబు 5th కంప్లీటెడ్, పాప 3rd కంప్లీటెడ్. నాది ఎంఎస్సి బిఎడ్ కంప్లీట్ సార్. మా మేడంది ఎంఏ బిఎడ్ కంప్లీట్. ఇద్దరం కూడా ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాం. పిట్లం మండల్లో, కామారెడ్డి జిల్లా పిట్లం మండల్ కేంద్రంలో బ్లూబెల్స్ హై స్కూల్లో నేను మ్యాథమెటిక్స్ టీచర్ను. మా మేడం తెలుగు టీచర్ సార్. ఓ సూపర్. అంటే గౌడ్ అంటే మామూలుగా గీత కార్మికులు కదా మీరు? ఏ సార్, మా నాన్న గీతా కార్మికుడుగానే ఉండే. ఇప్పుడు కొంచెం ఏజ్ అయింది సార్, వ్యవసాయదారుడు. మా అమ్మ బీడీ కార్మికురాలు. మామూలుగా అంటే బీద కుటుంబం నుంచి వచ్చినాం సార్. కాకపోతే కష్టపడి చదివించారు వాళ్ళు. సో కష్టపడి చదివించడం వల్ల మేము ఏదో ఒక సాధించాలి. అయితే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా కొద్దిగా ఇక రాలేకపోయింది సార్. అయినా కానీ సో వృత్తి ఉపాధ్యాయుడిగా, ప్రవృత్తి జానపద కళాకారుడిగా కొనసాగుతున్నాను. సూపర్. కానీ మనం ఏదో అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తుందా లేదా అంటే ముందు మనం టాలెంట్ నిరూపించుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. భౌతిక బండి ఇట్లా కొనసాగిస్తూనే ఉండాలి. ఎలా ఉంది లైఫ్? ప్రజెంట్ అయితే పర్వాలేదన్న, బాగుంది, సాటిస్ఫైడ్. ఓకే. సో ఇద్దరు కష్టపడుతున్నారు కాబట్టి ఓకే. మా పిల్లల్ని చదివిస్తున్నాం, ప్రస్తుతం కష్టపడుతున్నాము. ఈ రోజు అసలు చాలా సంతోషం. ఎందుకంటే ఫస్ట్ మొదటగా మీ యోయో టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్న. మీ యోయో టీవీ ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు. మా తల్లిదండ్రులకు పాదాభివందనాలు. మా బ్రదర్స్కి, మా కుటుంబ సభ్యులకి, మా గ్రామ ప్రజలందరికీ, నాతోటి స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, నన్ను కళారంగంలో ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి యోయో టీవీ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషం అన్న, మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక. టాలెంట్ ఎక్కడున్నా ఆ వ్యక్తి ఇక్కడ ఉంటాడు. పైగా మీరు మల్టీ టాలెంట్ కాబట్టి ఇంకా తొందరగా వస్తారన్నమాట. ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటంటే, నా కళారంగంలో నాకు ఒక సంతోషమైన విషయం ఏంటంటే, కళారంగంలో దూసుకుపోతుంటే నాకు ఒక 7 రాష్ట్ర స్థాయి, 7 జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయన్న, 3 అంతర్జాతీయ స్థాయి అవార్డులు. అలాగే ఇటీవల మదర్ ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా నా పేరు నమోదు కావడం ఒక అరుదైన రికార్డ్. అది చాలా సంతోషకరమైన విషయం అన్న. సో అంటే ఇప్పటి వరకు అయితే నేను ఎంచుకున్న కళారంగంలో నాకు కొద్దిగా సాటిస్ఫైడ్ ఉంది. మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం ఉంటే ఇంకా ముందుకు తీసుకెళ్తామన్నా. తప్పకుండా మీకు ఆ ప్రోత్సాహం కలిగిస్తాం. సో దేవగౌడ అన్న, నిజంగా అంటే మీ చరిత్ర మొత్తం కూడా చెప్పేశారు. చిన్నప్పటి నుంచి ఏ రకంగా పైకి వచ్చారేంటి అనేది. ఇలా చేస్తున్న క్రమంలో అన్న, కళారంగంలో దూసుకుపోతున్న క్రమంలో నేను లఘు చిత్రాల్లో కరోనా టైంలో కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిలిమ్స్ తీయాలని ఒక 2-3 డైరెక్షన్స్లో, నా డైరెక్షన్స్లో లఘు చిత్రాలు వచ్చినాయన్న. నాకు అంటే ఈ ఆర్టిస్ట్గా
నటించాలనే కోరికతో నాకు ఇప్పటి వరకు 32 షార్ట్ ఫిల్మ్స్ లో నటించాను. ఓ బందూక్ అనే మూవీలో మూవీలో తెలిసి ఉంటది. బంధుకు. ఆ మూవీలో ఆడిషన్స్ ద్వారా నేను సెలెక్ట్ కావడం, ఆ మూవీలో నటించడం, అండ్ అర్ధనారి అనే ఒక మూవీలో దాంట్లో కూడా నాకు మంచి క్యారెక్టర్ వచ్చింది, స్పెషల్ క్యారెక్టర్ వచ్చింది. ఓకే సో నాకు రిలీజ్ అయింది అర్ధనారి రిలీజ్ అయింది రిలీజ్ సార్. బందూక్ రిలీజ్ అయింది, అర్ధనారి రిలీజ్ అయింది, బంధుకు నాకు తెలుసు అర్ధనారి అర్ధనారి కూడా రిలీజ్ అయింది సార్. Okay. 2016 లో రిలీజ్ అయింది. ఓకే అది కూడా ఉత్తమ ద్వితీయ చిత్రం అనుకుంటా, మేబీ 2018 ఉత్తమ ద్వితీయ చిత్రం, నంది అవార్డు కూడా వచ్చింది అనుకుంటా. మంచి మూవీ సార్. ఓకే ఆ పెద్ద మూవీలో అవకాశం వచ్చింది. ఇంకా కొన్ని ఆల్రెడీ మూవీ షూటింగ్స్ కంప్లీట్ అయినాయి, అవి రిలీజ్ కున్నాయి సార్. ఒక 3-4 మూవీస్ రిలీజ్. సూపర్ సూపర్ సూపర్. సో నెక్స్ట్ ఏంటి ఒక మంచి పాట మళ్ళీ తప్పకుండా అన్న. ఏం So, పాట పాడుతున్నారు? అంటే నెక్స్ట్ అన్న, అంటే నేను తెలంగాణ ఉద్యమంలో నాకు మంచి అంటే జనాలను ఇంకా మంచి అంటే ఈ తెలంగాణ ఉద్యమము అంటే మనం తెలంగాణ ఎందుకు కావాలి, మనం రాష్ట్రం ఎందుకు కోరుకుంటున్నాము, దానిపైన నేను కొన్ని పాయింట్స్ కూడా రాయడం జరిగిందని. అంటే నేను రైటర్ గా కొన్ని అసలు మనకి తెలంగాణ ఎందుకు అనే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి జనాలకు కొంత సమాచారాన్ని అంటే మెసేజ్ ని కూడా మాట పాట రూపకంగా తెలియజేస్తూ, అప్పుడు ఉద్యమం టైంలో అన్న నాకు అంటే మంచి మన ఫస్ట్ మొదటగా ఏంటంటే నాకు తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు బలిగొన్నారు. సో వాళ్ళకు మొదటగా మనం ఈ యోయో టీవీ తరపున ఫస్ట్ వాళ్ళకు వందనాలు తెలియజేసుకుంటూ ఒక మంచి పాట పాడుకుందామన్నా. తప్పకుండా. తెలంగాణ విద్యార్థి అమరవీరులకు వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, మా త్యాగధనులారా మరచిపోము మేము, మా త్యాగధనులారా మరచిపోము మేము, గుండెల్లో గుడి గడుతం పోరు దండం బెడుతం, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా, కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత, తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత, ఆంధ్ర దోపిడి చూసి అగ్గి పిడుగులైన వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు, నెత్తోటి మడుగుల్లో ఎత్తిన్రు పిడికిల్లు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, చదువుకో కొడుకాని సాగనంపిన తల్లి, చదువుకో కొడుకాని సాగనంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు, చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు, సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, ప్రపంచ చరితల్లో పరిశోధించిన గాని నీలాంటి త్యాగము ఎడగా నారాదు, పాల బుగ్గల పసిడి మొగ్గలు యాడుండ్రో, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా సేను సెలకల్లారా గురువంకల్లారా, మీరన్నా చూసిండ్రా
బాలకిషోరాల వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. పొద్దు పొడుపుల్లో మీరు పూజూసుకుంటాం, పుస్తకాలల్లో మీ పేరు రాసుకుంటాం, కన్నీళ్లతో పదును కథలు చెప్పుకుంటాం, వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. కదిలించినటువంటి పాట అన్న, పాడుతుంటేనే కన్నీళ్ళు వస్తుంటాయి అన్న. ఎక్కువ తిరిగానన్న తెలంగాణ రాష్ట్రంలో, దాదాపు చాలా జిల్లాలు తిరిగినామన్న. మాలాంటి వాళ్ళకు అప్పుడు అవకాశాలు ఇచ్చారు, చాలా ఉద్యమాలు తిరిగినామన్న. అంటే ఆ ఉద్యమాల్లో బాగా పార్టిసిపేట్ చేసినాము. అవకాశాలు అలాగా ఉండే మాకు అవకాశాలు ఇచ్చారు. మేము కూడా జనాలకు తెలంగాణ ఎందుకు కావాలి, మరి తెలంగాణ వల్ల మనకి ఏమి ఉపయోగం అనేది ప్రజల్లోకి తీసుకుపోవాలని ఒక కళాకారులు చాలా దృఢ సంకల్పంతో పనిచేశారు. రియల్ చెప్పాలంటే మేము ఏం తిన్నామో, అసలు ఎక్కడున్నామో తెలియదు, కానీ మేము కళాకారులు లేనిది ఉద్యమం అయితే కదలలేదని ఒక చిన్న ప్రతి ఒక్కరికిలో ఉందన్న మెసేజ్ అయితే ఉందన్న. మేము చాలా కష్టపడ్డాము. కాకపోతే మాకు సాంస్కృతిక సారథిలో ఇక అంటే కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేవు. అయినా కానీ ఇప్పటికైనా 2019లో కూడా మాకు మళ్ళీ ఇంటర్వ్యూస్ జరిగాయన్న. ఇంటర్వ్యూస్ జరిగినాయి, గవర్నమెంట్ మారిపోయింది. మేము అందులో కొన్ని పోస్టులు పెంచాలని, ఇప్పటివరకు 550 ఏమో ఉన్నాయి. సో అందులో కొందరు డ్రాప్ అయినట్టున్నారు. అయినా కొన్ని పోస్టులు పెంచితే మాలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మీ యోయో టీవీ ఛానల్ ద్వారా మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే మాలాంటి చదువుకున్న వాళ్ళకు మేము రాయగలుగుతాము, పాడగలుగుతాము, ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకుపోవడానికి మేము రెడీ ఉన్నాం కాబట్టి, సో మాలాంటి కళాకారులను తెలంగాణ ఉద్యమంలో మేము పార్టిసిపేట్ చేసినాం కాబట్టి మన ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీ ఛానల్ ద్వారా కూడా ఇక్కడ నుంచి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మీరు కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంటే కేవలం అంటే ఉద్యమం అయిపోయింది కాబట్టి ఉద్యమం అంటే మనం ఎంత చేయాలో అంత చేసాము. మనకు తెలంగాణ వచ్చేసింది, మన రాష్ట్రం మనకు సిద్ధించింది, పరిపాలన నడుస్తుంది. ఇప్పుడు 2 గవర్నమెంట్ మారిపోయినాయి. ఒకటి టీఆర్ఎస్ గవర్నమెంట్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది. ఏంటంటే ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రంలో అంటే అంతకుముందు బాగా అనిపిస్తుందా, ఇప్పుడు బాగా అనిపిస్తుందా? మరి ఏంటి అసలు మీరు అంటే పాటల ద్వారా ఏ విధమైన ఏమైనా అంటే మెసేజ్లు ఏమైనా ఇవ్వగలుగుతారా, ఇచ్చారా ఎప్పుడు ఎవరికన్నా? ఎందుకంటే మీరు సొంతంగా రాశాను కూడా అంటున్నారు కదా, ఏంటి అటువంటి పాటలు ఏమున్నాయి మీ దగ్గర? రైట్ అన్న. అయితే ఉద్యమం సంబంధించిన ఆ సమయంలో తెలంగాణ మనము ఎందుకు రావాలి, మనకు కావాలి అని కొట్లాడినాము. ఆ గవర్నమెంట్లో వాళ్ళు అంటే ఇప్పుడు ఎక్కడ కూడా ఏ గవర్నమెంట్ని మనం ఇప్పుడు అనలేము. సో వాళ్ళు చేశారు పర్వాలేదు, వీళ్ళు చేస్తున్నారు పర్వాలేదు. ఏది ఏమైనా మన రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి చేరేలా ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేయాలనేది మాకు ఒక ఉద్దేశం సార్. అది బీద వాళ్ళ నుంచి ఎవరినైనా సరే ప్రభుత్వము ప్రతి ఒక్క పథకము ప్రతి పౌరుడికి అంటే ప్రతి బీద పౌరుడి నుంచి ఆ పథకాలు చేరాలనేది మాకు మా కోరిక సార్. ఇక మాలాంటి చదువుకున్న వాళ్ళకి ఈ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇవ్వాలని ఒక చిన్న డిమాండ్ ఉంది మాది. సో గవర్నమెంట్ మాకు పోస్టులు పెంచే అవకాశాలు ఇవ్వాలని అదొక ఆశ ఉంది సార్. సో ఇప్పుడు నేను అంటే ప్రైవేట్ టీచర్గా చేస్తున్నప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉన్నప్పటికీ కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది సార్. ఏదో ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలని ఒక ఆశ. నెక్స్ట్ ఏం పాడబోతున్నారు అన్న? ఉద్యమం సమయంలోనే అంటే మనకు అంటే ఇక తక్కువ సమయం ఉంటుంది కాబట్టి కొన్ని జస్ట్ చిన్న అంటే మేము పాడినటువంటి దాంట్లో కొన్ని మీకు అంటే ఉద్యమ గాయకునిగా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి అది మీ యోయో టీవీ ఛానల్ ద్వారా కొంత. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ.
నాగేటి సాలల్లా నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సాలల్లా నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ. పల్లె పల్లె నా పల్లెలు మొలిసే తెలంగాణలోనా, మన పంట సేలలోనా, పల్లె పల్లె నా పల్లెలు మొలిసే తెలంగాణలోనా, మన పంట సేలలోనా, పాత గోడలు పందిరి గుంజలు చిన్నబోయినాయి, ఇండ్లు దుమ్మురేగినాయి, పాత గోడలు పందిరి గుంజలు చిన్నబోయినాయి, ఇండ్లు దుమ్మురేగినాయి. పొడిచేటి పొద్దులే ఎలమందా, పోరుదారెంట పోతుందే ఎలమందా, పొడిచేటి పొద్దులే ఎలమందా, పోరుదారెంట పోతుందే ఎలమందా, చూస్తే చిన్న పోరగాడే ఎలమందా, తెలంగాణ జెండా బట్టే ఎలమందా, పొడిచేటి పొద్దులే ఎలమందా, తెలంగాణ జెండా బట్టే ఎలమందా. హసైదుల్లా హారతి కాల గజల గమ్మతి, హసైదుల్లా హారతి కాల గజల గమ్మతి. అంటే ఇట్లా మేము అంటే ప్రతి స్టేజీల మీద ఇలా పాడుకుంటూ వెళ్ళినామన్నా. ఉస్మానియా క్యాంపసులో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, ఉస్మానియా క్యాంపసులో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, కాకతీయ ప్రాంగణములో కురిసినవో వర్షమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, భలే 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 ఉస్మానియా క్యాంపసులో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా. ఇక ఇది ఈ సాంగ్ అయితే హైలైట్ అన్న. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, భలే 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 హా హూ హా హూ, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. అసలు ఈ సాంగ్ పాడుతుంటే అసలు జనాలు ఒక రేంజ్ లో అన్న అసలు హైలైట్ సాంగ్. జైబోలో తెలంగాణ సినిమాలో కదా. ఎస్ అన్న. జన జాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, భంజా మారుత జనని నాదమై జయగంటలు మోగించాలి, ఒకటే జననం హో, ఒకటే జననం హా, కష్టాలు నష్టాలు ఎన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ జై బోలో, జై బోలో తెలంగాణ, జనగర్జనలా జరవీనా, జై బోలో తెలంగాణ. ఇట్లా ప్రతి చిన్న పిల్లగారి నుంచి అన్న తెలంగాణ ఉద్యమంలో మేము ఇలాంటి సాంగ్స్ పాడుతూ ప్రజల్ని చైతన్యపరిచినటువంటి రోజులు గుర్తొస్తుంటే అసలు అసలు మర్చిపోని రోజులు అవన్నీ. ఓకే, సరే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అయిపోయింది కదా, ఇప్పుడు మరి జానపదాలు ఏమున్నాయి మీ దగ్గర? జానపదాలన్నా మంచి పాటలు, ఎందుకంటే ఇవన్నీ మనం ఆల్రెడీ ఈని అందరూ పాడేసిన పాటలే. సో మీ దగ్గర ఉన్న జానపదాలు ఏంటి? గజాలెడ్ల బండి గట్టి గంగవరం పోతున్నా, రావే రంగమ్మో జాతరన్న బోదాము, రావే రంగమ్మో జాతరన్న బోదాము, ముక్కుకు ముక్కేరలేదు చెవులకు కమ్మలు లేవు, నేను రాను జాతరో గంగవరం జాతర, నేను రాను జాతరో గంగవరం జాతర, ముక్కేరా ఇప్పిస్తా కమ్మాలు ఇప్పిస్తా, రావే రంగమ్మో జాతరన్న బోదాము, రావే రంగమ్మో జాతరన్న బోదాము, పట్టు చీరను లేదు పట్టు రవికను లేదు, నేను రాను జాతరో గంగవరం జాతర, నేను రాను జాతరో గంగవరం జాతర, పట్టు చీర ఇప్పిస్తా పట్టు రవిక ఇప్పిస్తా, రావే రంగమ్మో జాతరన్న బోదాము, రావే రంగమ్మో జాతరన్న బోదాము, నడుముకు ఒడ్డానం లేదు కాళ్ళకు కడియాలు లేవు, నేను రాను జాతరో గంగవరం జాతర, నేను రాను జాతరో గంగవరం జాతర, ఒడ్డానం ఇప్పిస్తా కడియాలు ఇప్పిస్తా, రావే రంగమ్మో జాతరన్న బోదాము, రావే రంగమ్మో జాతరన్న బోదాము. ఇది ఒక మంచి జానపదం సార్.
గుడుగుడు మధ్యాహ్నమా గుమాలమ్మ పాలమా ఏలే మధ్యాహ్నమా ఎండ కాస్తున్నావు ఆ పాలమ్మ పాలు ఆ పాలమ్మ పాలు ఆ పాలు పాలు యాని పాలమ్మ నేను పోతే పాలమ్మ నీయడే మమ్మువో నీయడే గుడుగుడు మధ్యాహ్నమా గుమాలమ్మ పాలమా ఏలే మధ్యాహ్నమా ఎండ కాస్తున్నావు ఆ పెరుగమ్మ పెరుగు ఆ పెరుగమ్మ పెరుగు ఆ పెరుగో పెరుగో యాన్ని పెరుగమ్మ మేము పోతే పెరుగో పెరుగో యాన్ని పెరుగమ్మ మేము పోతే పెరుగమ్మ నీయడే మమ్మువో నీయడే గుడుగుడు మధ్యాహ్నమా గుమాలమ్మ పాలమా హేలే మధ్యాహ్నమా ఎండ కాస్తున్నావు. ఇట్లా జనపదాలు వాడుకునే వాళ్ళం సార్. పూర్తిగా లేవా పాటలు? పూర్తిగా మరి పూర్తిగా పాడితే బాగుంటది కదా. పూర్తిగా పాడండి, ఏ పాట పాడినా పూర్తిగా పాడండి. ఓకే ఓకే సార్. అంటే నేను టీచర్గా చేస్తున్నా కాబట్టి పిల్లలకు ఒక మెసేజ్ ఇవ్వాలి, జానపద పాట ద్వారా ఎలాగో ఒక మెసేజ్ ఇవ్వాలని. పాఠశాలను వదిలిపెట్టి పై చదువులకెళ్ళేటోడ నిలబడు పిలగో, నీతోటొక మాట ఉంది ఇటు చూడు పిలగో, జరా ఆచితూచి అడుగుబెట్టు పదిలం పిలగో, కాలేజీ ఎటు బోదు ఈ ఏజీ రాదంటూ బాయి ఫ్రెండ్స్ గల్రు ఫ్రెండ్స్ గమ్మత్తుల మోజులబడి తిరుగకు పిలగో, జర హాచి తూచి అడుగుబెట్టు పదిలం పిలగో, ముసలోడా నీవిచ్చే ముష్టి మున్నూరు నాకు మూడొద్దులు కావంటూ జోడెద్దుల నమ్ముమంటూ సినిమలుసి కాల్రు కొట్టి సిగరెట్ పొగలూదుకుంటూ తిరగకు పిలగో, జరహాచి తూచి అడుగుబెట్టు పదిలం పిలగో, రైతన్న రాజన్న కూలన్న నౌకరన్న ఏ అన్నవు నీవైనా నీతి బొత్తి గొదిలేసి రోత పనులు చేసుకుంటూ తిరగకు పిలగో, జరహాచి తూచి అడుగుబెట్టు పదిలం పిలగో, వరకత్వం జోగత్వం మతతత్వం మంట గలిపి అవినీతి అన్యాయం హంతముంద హడుగుదున్ని అక్షర బీజాలు జల్లి విజ్ఞానపు పంట దీయ నడు నడు పిలగో, నీ నడుంగట్టి నాగలెత్తు నడు నడు పిలగో, నీ నడుంగట్టి నాగలెత్తు, గుడ్ హెల్త్ గుడ్ వెల్త్ అంతా గుడ్ చేయుమంటూ కోరుకుంటూ గాడ్గాన్ని గుడ్ బాయ్ పిలగో, టాటా మరి వెళ్ళొస్తా బాయ్ బాయ్ పిలగో. ఇది 10th క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు ఒక కాలేజ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏ స్టూడెంట్ కూడా అంటే కంట్రోల్ తప్పదు, బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ గమ్మత్తుల మోజులు పడి తిరగద్దు, మీ అమ్మ నాన్న కష్టపడిన సొమ్ము నాకు సరిపోతలేదని వాళ్ళు ఏదో సినిమాలు సిగరెట్లు తాగుకుంటూ ఎంజాయ్ చెయ్యొద్దు, మీరు ఒక సిస్టమేటిక్ గా అంటే ఒక విద్యావంతులుగా తయారు కావాలి. అంటే ఇప్పుడు అక్షర బీజాలు జల్లి విజ్ఞానపు పంటది, అక్షర బీజాలు జల్లి విజ్ఞానపు పంటది, అప్పుడు నువ్వు ఒక విద్యావంతుడు అయితే నువ్వు ఒక్కొని విద్యావంతుడై మంచి పొజిషన్ లో ఉంటే మీ ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉంటది, ఎలాంటి రాంగ్ స్టెప్స్ వేయద్దు అని ఒక చిన్న మెసేజ్ సార్ జానపద పాట ద్వారా. మీరే రాశారు ఇది? నేను రాయలేను సార్, ఈ స్టైల్లోనే నేను వేరేది రాశాను. నేను రాసినటువంటి సాంగ్ ఏంటంటే ఇదే స్టైల్లో, పాఠశాల స్థాయి దాటి పై చదువులకెళ్ళేటోళ్ళు ఒక్కసారి చూడండిరా, ఒక్కసారి వినండమ్మా, తప్పటడుగులు వేయొద్దురా, తప్పటడుగులు వేయొద్దమ్మా, మంచి బాట ముందుందిరా, మంచి బాట ముందుందమ్మా, పాఠశాల స్థాయి దాటి పై చదువులకెళ్ళేటోళ్ళు ఒక్కసారి వినండిరా, ఒక్కసారి చూడండిరా, కాలేజీ ఎటు బోదాని నీ ఏజీ ఇక రాదాన్ని, కాలేజీ ఎటు బోదాని ఈ ఏజీ ఇక రాదాన్ని, భాయి ఫ్రెండ్స్ గల్రు ఫ్రెండ్స్ గమ్మత్తుల మోజుల బడి, భాయి ఫ్రెండ్స్ గల్రు ఫ్రెండ్స్ గమ్మత్తుల మోజుల బడి, తాగుకుంటూ తిరుగుకుంటూ బతుకు ఆగం చేసుకోకు, తాగుకుంటూ తిరుగుకుంటూ బతుకు ఆగం చేసుకోకు, పాఠశాల స్థాయి దాటి పై చదువులకెళ్ళేటోళ్ళు ఒక్కసారి వినండమ్మా, ఒక్కసారి చూడండి
చూడండిరా, తప్పటడుగులు వేయొద్దమ్మా, తప్పటడుగులు వేయొద్దమ్మా, మంచి బాట ముందుందిరా, మంచి బాట ముందుందమ్మా. జన్మనిచ్చిన తల్లిని చూడు, జన్మనిచ్చిన తండ్రిని చూడు, జన్మనిచ్చిన తల్లిని చూడు, జన్మనిచ్చిన తండ్రిని చూడు, చదువు నేర్పిన గురువును చూడు, మంచి నేర్పిన గురువును చూడు, చదువు నేర్పిన గురువును చూడు, మంచి నేర్పిన గురువును చూడు. సినిమాలు సిగరెట్లంటూ బతుకు ఆగం చేసుకోకు, సినిమాలు సిగరెట్లంటూ బతుకు ఆగం చేసుకోకు, పాఠశాల స్థాయి దాటి పై చదువులకెళ్ళేటోళ్ళు ఒక్కసారి వినండమ్మా, ఒక్కసారి చూడండిరా, తప్పటడుగులు వేయొద్దమ్మా, తప్పటడుగులు వేయొద్దురా, తప్పటడుగులు వేయొద్దమ్మా, మంచి బాట ముందుందిరా, బ్రతుకు బాట ముందుందిరా. నీవు పుట్టిన ఊరును చూడు, నీవు పెరిగిన స్థాయిని చూడు, నువ్వు పుట్టిన ఊరును చూడు, నీవు పెరిగిన స్థాయిని చూడు, మంచి లక్ష్యం ముందు ఉంచు, విజయం అంటే ఏందో చూపు, మంచి లక్ష్యం ముందు ఉంచు, విజయం అంటే ఏందో చూపు, ఆగమాగం తిరుగుకుంటూ బతుకు ఆగం చేసుకోకు, ఆగమాగం తిరుగుకుంటూ బతుకు ఆగం చేసుకోకు. కంప్లీట్ ఒక మెసేజ్ అవును అవును నిజంగా బాగుంది. స్టూడెంట్స్ కి టీచర్ కాబట్టి ఇక ఒక పాట రూపకంగా ఉపాధ్యాయ దినోత్సవం రోజు ఒక స్టూడెంట్ కి మంచి సాంగ్ రాయాలంటే నేను రాసినటువంటి సాంగ్ సార్. ఓకే, మన తెలంగాణ అంటేనే మామూలు జానపదాలు కదా, ఎస్ సార్. బావ మరదల సరసాలు కావని అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. అట్లాంటి పాటలు ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? అట్లాంటి ఇంకా ఇప్పటి వరకు అంటే అంటే మీరు 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 రాసినవి కాకుండా వేరే సేకరించిన పాటలు కానీ అలాంటి ఏం లేదు సార్. మరి మీ దగ్గర ఏమున్నాయి ఇంకా అలాంటి పాటలు మామూలుగా? సార్ ఇప్పుడు అంటే నేను జనరల్ గా ఇప్పుడు చాలా మంది తల్లి మీద రాశారు, తండ్రి మీద రాశారు. అయితే నా ఉద్దేశం ఏంటంటే నాకు తల్లిదండ్రులను కలిపి ఒక సాంగ్ రాయాలనేటటువంటి ఒక ఆలోచనతో నేను రాసుకున్నటువంటి ఒక సాంగ్ సార్. అంటే మన అమ్మా నాన్నను గుర్తు చేసుకుంటూ నేను స్వయంగా వాళ్ళ కష్టాలను చిన్నప్పటి నుంచి చూసినవాని కాబట్టి మరి మనం ఏ విధంగా పెంచారు చిన్నప్పటి నుంచి వాళ్ళను గుర్తు చేసుకుంటూ అమ్మ నీకు వందనాలు, నాన్న నీకు వందనాలు, అమ్మ నీకు వందనాలు, నాన్న నీకు వందనాలు, జన్మనిచ్చిన మీ ఇద్దరికి కోటి కోటి వందనాలు, అమ్మ నీకు వందనాలు, నాన్న నీకు వందనాలు, జన్మనిచ్చిన మీ ఇద్దరికి కోటి కోటి వందనాలు, పాలు తాపిన అమ్మ నీకు, నీళ్లు తాపిన నాన్న నీకు, భువ్వ పెట్టిన అమ్మ నీకు, కూర పెట్టిన నాన్న నీకు, అన్ని ఇచ్చిన మీ ఇద్దరికి జీవితాంతం రుణపడి ఉంటా, అన్ని ఇచ్చిన మీ ఇద్దరికి జీవితాంతం రుణపడి ఉంటా, అమ్మ నీకు వందనాలు, నాన్న నీకు వందనాలు, నడక నేర్పిన అమ్మా నీకు, పరుగు నేర్పిన నాన్న నీకు, నడక నేర్పిన అమ్మా నీకు, పరుగు నేర్పిన నాన్న నీకు, మాట నేర్పిన అమ్మా నీకు, పాట నేర్పిన నాన్న నీకు, మాట నేర్పిన అమ్మా నీకు, పాట నేర్పిన నాన్న నీకు, అన్ని నేర్పిన మీ ఇద్దరికి జీవితాంతం రుణపడి ఉంటా, అన్ని నేర్పిన మీ ఇద్దరికి జీవితాంతం రుణపడి ఉంటా, పలక ఇచ్చిన అమ్మా నీకు, బలపం ఇచ్చిన నాన్న నీకు, పలక ఇచ్చిన అమ్మా నీకు, బలపం ఇచ్చిన నాన్న నీకు, బడికి పంపిన అమ్మా నీకు, బ్యాగు మోసిన నాన్న నీకు, బడికి పంపిన అమ్మా నీకు, బ్యాగు మోసిన నాన్న నీకు, అన్ని ఇచ్చిన మీ ఇద్దరికి జీవితాంతం రుణపడి ఉంటా, అన్ని ఇచ్చిన మీ ఇద్దరికి జీవితాంతం రుణపడి ఉంటాం,
పెన్సిల్ ఇచ్చిన అమ్మా నీకు, పెన్ను ఇచ్చిన నాన్న నీకు, పెన్సిల్ ఇచ్చిన అమ్మా నీకు, పెన్ను ఇచ్చిన నాన్న నీకు, సర్ది పెట్టిన అమ్మా నీకు, బుక్స్ ఇచ్చిన నాన్న నీకు, సర్ది పెట్టిన అమ్మా నీకు, బుక్స్ ఇచ్చిన నాన్న నీకు, అన్ని ఇచ్చిన మీ ఇద్దరికి జీవితాంతం రుణపడి ఉంటాం. కాలేజీకి పంపిన అమ్మా నీకు, పట్నం పంపిన నాన్న నీకు, దారి చూపిన అమ్మా నీకు, ధైర్యం ఇచ్చిన నాన్న నీకు, దారి చూపిన అమ్మా నీకు, ధైర్యం ఇచ్చిన నాన్న నీకు, అన్ని ఇచ్చిన మీ ఇద్దరికి జీవితాంతం రుణపడి ఉంటా. నీతి నేర్పిన అమ్మా నీకు, జ్ఞానం నేర్పిన నాన్న నీకు, నీతి నేర్పిన అమ్మా నీకు, జ్ఞానం నేర్పిన నాన్న నీకు, బుద్ధి చెప్పిన అమ్మా నీకు, మంచి నేర్పిన నాన్న నీకు, బుద్ధి చెప్పిన అమ్మా నీకు, మంచి నేర్పిన నాన్న నీకు, అన్ని నేర్పిన మీ ఇద్దరికి జీవితాంతం రుణపడి ఉంటాం. జాబ్కి పంపిన అమ్మా నీకు, బాధ్యత ఇచ్చిన నాన్న నీకు, జాబ్కి పంపిన అమ్మా నీకు, బాధ్యత ఇచ్చిన నాన్న నీకు, వెలుగు నింపిన అమ్మా నీకు, విలువ చెప్పిన నాన్న నీకు, వెలుగు నింపిన అమ్మా నీకు, విలువ చెప్పిన నాన్న నీకు, అన్ని చెప్పిన మీ ఇద్దరికి జీవితాంతం రుణపడి ఉంటాం. పెళ్లి చేసిన అమ్మా నీకు, పెళ్లి చేసిన నాన్న నీకు, పెళ్లి చేసిన అమ్మా నీకు, పెళ్లి చేసిన నాన్న నీకు, బతుకు ఇచ్చిన అమ్మా నీకు, బతుకు ఇచ్చిన నాన్న నీకు, బతుకు ఇచ్చిన అమ్మా నీకు, బతుకు ఇచ్చిన నాన్న నీకు, అన్ని చేసిన మీ ఇద్దరికి జీవితాంతం రుణపడి ఉంటా. అమ్మ నీకు, నాన్న నీకు, అమ్మ నీకు వందనాలు, నాన్న నీకు వందనాలు, జన్మనిచ్చిన మీ ఇద్దరికి జీవితాంతం రుణపడి ఉంటాం. సార్ ఇది నా హృదయంలో నుంచి వచ్చినటువంటి సాంగ్ సార్. వాళ్ళంతా కష్టపడి మమ్మల్ని అంటే చిన్నప్పటి నుంచి మేము చూసినాం కదా సార్. సో ఇద్దరి భాగస్వామ్యం ఉండడం వల్లనే మనం ఈ స్థాయికి వచ్చినామని చెప్పేసి అమ్మ నాన్నను వేరుగా రాయడం కాదు, అమ్మ నాన్నను కలిపి రాద్దాం. ఒకళ్ళు ఇది ఇస్తే ఒకళ్ళు అది ఇచ్చిర్రు, ఒకళ్ళు నీతి నేర్పితే ఒకళ్ళు జ్ఞానం, అంటే అన్ని కలిపి నేను ఒక స్వయంగా రాసుకున్నటువంటి సాంగ్ సార్. ఇది పేరెంట్స్ డే రోజు నేను నా యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది సార్, దేవా ఫోక్ స్టూడియో అని, అందులో రిలీజ్ చేశాను సార్. మంచి నేమ్ వచ్చింది నాకు. అంటే తల్లిదండ్రులు, మా అన్నయ్య అంటే మా పెద్ద అన్నయ్య డిగ్రీ కంప్లీట్ సార్, మా రెండో అన్నయ్య పీజీ కంప్లీట్, మా రెండో అన్నయ్య కాలేజీలో లెక్చరర్ సార్ ఇక్కడ నారాయణ కాలేజీలో, మా పెద్ద అన్నయ్య మా బిజినెస్ సార్. తనకు కూడా స్కూల్ ఉండే, కొన్ని సంవత్సరాలు స్కూల్ నడిపించి బిజినెస్ లోకి వెళ్ళిపోయాడు. సో వాళ్ళ ప్రోత్సాహం వల్ల కొంత నాకు స్కూల్ స్టేజ్ లో మంచి ఎంకరేజ్మెంట్, సో మా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్, ఇక అందరి గురువుల ఎంకరేజ్మెంట్, నాకు ఒక స్పెషల్ గా అంటే నాకు ఇక ఈ రాయాలి, పాడాలి, సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి, సో నాకంటూ ఒక చిన్న ఏదో ఒక రకంగా గుర్తింపు రావాలనేటటువంటి తాపత్రయం సార్. మంచిదే కదా, తాపత్రయం అంటే మంచిదే. ఆ రకంగా మీరు అడుగులు వేస్తున్నారు. రైట్ సార్. కరోనా సమయంలో సార్, కరోనా సమయంలో చాలా మంది అతలాకుతలం అవుతున్నటువంటి సమయంలో నేను ఏదో ఒక రకంగా సమాజానికి పాట రూపకంగా ఒక ధైర్యాన్ని నింపాలి, ఒక మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో కరోనా టైంలో ఒక సాంగ్ రాశాను సార్. బాగానే ఏమొచ్చింది. కరోనొచ్చి బాధలు తెచ్చే, కరోనొచ్చి కష్టాలొచ్చే, దేశంలోకి ఎందుకు వచ్చే, పట్నం పల్లెలకెందుకు వచ్చే, కొంపలు ముంచే వైరస్ వచ్చి ప్రాణాలేమో దీయబట్టే, ఇది ఏమి పాపమచ్చేరో ఓ అన్నాలారా, ఇది ఏమి కర్మమచ్చేరో ఓ తమ్ములారా, పొద్దున లేస్తే నీదే భయము, పొద్దు గూకితే నీదే భయము, కడప లోపల నీదే భయము, కడప దాటినా నీదే భయము, దోస్తులు లేరు, చుట్టాలు లేరు, పండగ లేదు, పార్టీలు లేవు, ఇది ఏమి వైరస్ వచ్చేరో ఓ అన్నాలారా, ఇది ఏమి వైరస్ వచ్చేరో ఓ తమ్ములారా, పిల్లలకేమో చదువుల కష్టం, పెద్దలకేమో ఆర్థిక నష్టం, పిల్లలకేమో చదువుల కష్టం, పెద్దలకేమో ఆర్థిక నష్టం, పనులు లేక పైసలు లేక ఇబ్బందులతో పూట గడుపుతూ, తిండి కోసము తిప్పలు పడుతూ, దుఃఖాన్నేమో మింగుకుంటూ, ఇది ఏమి వైరస్ వచ్చేరో ఓ అన్నాలారా,
ఇది ఎంత మార్పు తెచ్చేనో ఓ తమ్ములారా. కారో నచ్చి బాధలు తెచ్చే, కారో నచ్చి కష్టాలచ్చే, దేశంలోకి ఎందుకు వచ్చే, పట్నం పల్లెలకెందుకు వచ్చే, కొంపలు ముంచే వైరస్ వచ్చి ప్రాణాలేమో దియ్యవట్టే. ఇది ఏమి పాపమొచ్చేనో ఓ అన్నాలారా, ఇది ఏమి కర్మమొచ్చేనో ఓ తమ్ములారా. దగ్గిన గాని కారోనంటూ, తుమ్మిన గాని కారోనంటూ, జ్వరమొచ్చిన కారోనంటూ, దమ్మొచ్చిన కారోనంటూ, దగ్గర వాళ్ళు దూరం అవుతూ బంధాలేమో తెగిపోవట్టే. ఇది ఏమి వైరస్ వచ్చేరో ఓ అన్నాలారా, ఇది ఏమి మార్పు తెచ్చేనో ఓ తమ్ములారా. కారో నచ్చి బాధలు తెచ్చే, కారో నచ్చి కష్టాలొచ్చే, దేశంలోకి ఎందుకు వచ్చే, పట్నం పల్లెలకెందుకు వచ్చే, కొంపలు ముంచే, కారో నచ్చి కొంపలు ముంచే వైరస్ వచ్చి ప్రాణాలేమో దియ్యబట్టే. ఇది ఏమి పాపమచ్చేనో ఓ అన్నాలారా, ఇది ఏమి కర్మమచ్చేనో ఓ తమ్ములారా. అసలు అది మనం ఊహించినటువంటి సార్, చాలా ఎంతో పెద్ద మంది పాట. ప్రాణాలు పోతున్నప్పుడు దుఃఖంతో రాసుకున్నటువంటి పాట ఉమ్, సార్ అది. ఉమ్. అది ఏం వైరస్, ఇది ఎందుకు వచ్చింది, ఎందుకు అసలు మనం దూరం అవుతున్నాం, ఇది అసలు ఆ సిచ్యువేషన్ గుర్తు చేసుకుంటూ రాసినటువంటి ఒక సాంగ్ సార్. ఓకే. ఇప్పుడు మీ స్కూల్లో పిల్లలకి ఇట్లా పాటల ద్వారా ఎంటర్టైన్ చేస్తుంటారు గట్టిగా మీరు? తప్పకుండా సార్, ఉమ్. కంపల్సరీ పిల్లలు కావాలంటుంటారు. ఏ క్లాస్ చెప్తున్నారు మీరు? నేను హై స్కూల్ సెక్షన్ సార్, మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. ఓకే. హై స్కూల్ సెక్షన్ సార్. నేను ఓకే. ఎక్కడెక్కడైనా ఒక కామారెడ్డిలోనా? 2009 నుంచి అక్కడే చేస్తున్నాను సార్. పిట్లం మండల కేంద్రంలో ఏ స్కూల్? ఏ స్కూల్? బ్లూ బెల్స్ హై స్కూల్ బ్లూ సార్. బెల్స్. ఓకే. కామారెడ్డి జిల్లా పిట్లంలో ఉంటుంది సార్. ఓకే. మంచి స్టాండర్డ్ స్కూల్, చాలా పెద్ద స్కూల్ సార్. అవునా? ఎంతమంది ఉంటారు మొత్తం స్టూడెంట్స్? జిల్లాలోనే మంచి టాప్ స్కూల్ అది. ఓ సూపర్. మంచి నేమ్ ఉంది మీరు సార్. ఉండేది కూడా పిట్లంలోనేనా? అక్కడే ఉంటాం సార్, ఫ్యామిలీతోనే అక్కడే ఉంటాం. మీ మిస్సెస్ కూడా అదే స్కూల్? ఏ సార్, ఫ్యామిలీ, మా పిల్లలు కూడా అందులోనే చదువుతారు. ఓకే. మీకు ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటుంది కదా? ఓన్లైన్ అంటే ఆ సంస్థలో Okay. పనిచేస్తున్నారు కాబట్టి Right, sir. మరి యాజమాన్యం ఆ మాత్రం కూడా 17 years సక్సెస్ఫుల్లీ మరి కంప్లీటెడ్. 17 years ఒకటే ఇన్స్టిట్యూషన్ లో మరి కంటిన్యూ మంచి సేవలు అందించారు. 17 సంవత్సరాలు ఆ స్కూల్ సేవలు Yes, sir. అందించారంటే Yes, మామూలు sir. విషయం కాదు. గ్రేట్. ఇంకా మీతో చాలా మాట్లాడించాలి కానీ పాట అంటే ఇప్పుడు మీరు సరే రాసుకుంటున్నారు, మీరు పాడుతున్నారు, సేకరించిన పాటలు కూడా పాడుతున్నారు. మిమ్మల్ని ఏమన్నా అంటే బాగా కదిలించిన పాటలు కూడా కొన్ని అంటే నేను ఎందుకంటే జానపదాలు అంటే చెట్టు మీద ఉంది, పుట్ట మీద ఉంటుంది, తల్లి మీద, తండ్రి మీద, ఆ తర్వాత రైతుల మీద, అట్లా అట్లాంటి రైట్, రైతులు అన్నసరికి గుర్తొచ్చిందండి, మంచి గుర్తు చేశారు. ఆ, ఆ, నేను అనుకుంటున్నాను మీరు గుర్తు చేశారు. ఓకే. రైతుల మీద మంచి పాట పాడండి. ఒకనొక సమయంలో మిమ్మల్ని చూసి నన్ను అంటే కొంచెం సేమ్ ఫేస్ ఉంటుందని కూడా అన్నారు అన్న ఎవరు. అవునా? ఓకే. యోయో టీవీ చూసి అంటే కొంత బ్రదర్స్ లాగా ఉన్నారు అన్నట్టుగా ఎవరో చూసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ ఓకే. కొద్దిగా. సరే, థ్యాంక్ యూ సార్. మీ అంటే రైతులు అనేసరికి సార్ నాకు చాలా, అంటే నేను షార్ట్ ఫిలిమ్స్ లో నటించినప్పుడు కూడా ఒక రైతు క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. ఉమ్, సో రైతు యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా చెప్పాలని ఒక ఆలోచన చేసుకుని నేను రైతు సాంగ్ ని నేను సొంతగా రైతన్నా 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 దండాలు దండాలు అన్నా ఓ రైతన్నా, శతకోటి దండాలు అన్నా ఓ రైతన్నా, పొద్దున నువ్వు లేచి కొట్టంలా పెండాదీసి బర్లకు గడ్డి వేసి బర్లా పాలు విండి చాయికి అందిస్తివి అన్నా ఓ రైతన్నా, రైతన్నా 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 దండాలు దండాలు అన్నా ఓ రైతన్నా, శతకోటి దండాలు అన్నా ఓ రైతన్నా, బుక్కేడు బువ్వాదిని సద్దిగట్టుకొని తట్టాపారా బట్టి బల్రాను కొట్టుకుంటూ చేనుకి పోతివి నీవన్నా ఓ రైతన్నా, ఎండనక వాననక చలి అనక పరుగులు పెడుతూ రాత్రనక పగలు అనక ఎద్దుల బండి ఎక్కి చేనుకే పోతివి నీవన్నా ఓ రైతన్నా, రైతన్నా 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 దండాలు దండాలు అన్నా ఓ రైతన్నా,
శతకోటి దండాలు అన్నా ఓ రైతన్నా. భూమిని దున్నుకుంటూ బురదాల్లో మునుగుకుంటూ, భూమిని దున్నుకుంటూ బురదాల్లో మునుగుకుంటూ, చెమటాలు గారుతున్న శక్తిని పెంచుకుంటూ, పంటలనే పండిస్తివి అన్నా ఓ రైతన్నా. పంటలనే పండిస్తివి అన్నా ఓ రైతన్నా. ఎండలకు ఎండుకుంటూ, వానలకు తడుచుకుంటూ, చలికేమో వణుకుకుంటూ, ధైర్యాన్ని పెంచుకుంటూ, పంటలనే పండిస్తివి అన్నా ఓ రైతన్నా. పంటలకు నీళ్లు పడుతూ, ఎరువులను జల్లుకుంటూ, పంటలకు పురుగు పడితే మందులను జల్లుకుంటూ, పంటలనే పండిస్తివి అన్నా ఓ రైతన్నా. పంటలు పండినంక సంచులలో నింపుకొని, ఎడ్ల బండి మీద ఇంటికి తీసుకువచ్చి, పండగలే చేస్తివి నీవన్నా ఓ రైతన్నా. పండిన పంటలనేమో కొంచెం నువ్వు ఉంచుకొని, మిగతావి మార్కెట్లుంచి అందరికీ అందిస్తివి అన్నా ఓ రైతన్నా. సల్లంగా నీ ఉండు అన్నా ఓ రైతన్నా. కనిపించే దేవుడివి అన్నా ఓ రైతన్నా. రైతే లేకపోతే బుక్కేడు బువ్వాలేదు, రైతే లేకపోతే కడుపులు నిండేదెట్లా, నీవు లేని లోటు మాకు తీరేదెట్లా, సల్లంగా నీ ఉండు అన్నా ఓ రైతన్నా. కనిపించే దేవుడివి అన్నా ఓ రైతన్నా. రైతన్నా 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 రైతన్నా, దండాలు దండాలు అన్నా ఓ రైతన్నా. శతకోటి దండాలు అన్నా ఓ రైతన్నా. సార్ ఇది ఇది రైతు కుటుంబమే కదా? రైతు కుటుంబం సార్. రైతు కుటుంబం నుంచి ఎన్ని వచ్చారు. ఎకరాలు ఉన్నాయి? మేము కూడా మాకొక 4 ఎకరాలు ఉంటుంది సార్. ఓకే. నాన్నగారు అదే పని? నాన్నగారు అదే పని. ఇప్పుడు నాన్నగారు కొంచెం హెల్త్ బాగా అంటే ఏజ్డ్, 70 ఏబో ఉంటాడు, వెళ్ళట్లేదు, కానీ కౌలుకి ఇస్తారు కదా సార్, అట్లా ఇస్తున్నాం. మేము ఇక ఈ రూట్లో ఉన్నాం కాబట్టి వచ్చిన పంటలో కొంత మాకు ఉంటుంది. కానీ రైతు గొప్పదనాన్ని మనం వర్ణించలేము సార్. మనం ఇంత సుఖంగా భోజనం చేస్తున్నాం అంటే రైతు పండించే పంట అది. ఆ రైతుకు అందుకే నేను తనను వర్ణించుకుంటూ అంటే ప్రతి కష్టాన్ని పొద్దున లేచినప్పటి నుంచి నువ్వు మాకు పంట పండించి మాకు అందించేంత వరకు కష్టపడతావు రైతన్న, నీకు శతకోటి దండాలని ఒక చిన్న నా వర్షన్లో నేను రాసుకున్నటువంటి సాంగ్ సార్. ఓకే. ప్రేమ సాంగ్స్ ఏమైనా రాశారా? ప్రేమ సాంగ్స్ ఇంకిప్పటి వరకు టచ్ చేయలేను సార్. టచ్ చేయలేదా? అదొక లోటు ఉంది. ఓకే. మీరు గుర్తు చేశారు కాబట్టి ట్రై చేస్తా సార్. ఇంకేం పాటలు రాశారు మరి మీరు? సార్ ఇప్పుడు మామూలుగా కొందరు చిన్న చిన్న వాటికే ఆవేశంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అబ్బో. సార్. చిన్న వాటికి చిన్న చిన్న అప్పులు చేస్తారు, తట్టుకోలేక. భార్యా పిల్లలనే ఉన్నారనే ఉద్దేశం, అంటే భార్యా పిల్లలని కూడా తల్లిదండ్రులు భార్యా పిల్లలు ఉన్నారని ఆలోచించకుండానే ఆవేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు సార్. సో అలాంటి వాళ్ళకి నేను నా పాట ద్వారా ఏదో ఒక మెసేజ్ ఎందియాలి. నువ్వేం తక్కువ లేవు సమాజంలో, నీకేం తక్కువ లేదు, నువ్వు కూడా ఒక గొప్పవాడివే, నువ్వు అనుకుంటే అందరూ గొప్ప, అందరం గొప్పవాళ్ళు, క్షణిక ఆవేశాలు. సో ఆ ఉద్దేశంతో నేను ఒక చిన్న క్లిప్ రాసుకున్నా సార్. నీలో ఒక శక్తి ఉంది, నీలో ఒక తెలివి ఉంది, నీలో ఒక ధైర్యం ఉంది, నీలో ఒక లక్ష్యం ఉంది, నీవేంటో నీకు తెలుసు, నీ దారి నీకు తెలుసు, సాధించి సంతోషించు, అందరికీ దారి చూపు. కాలం విలువ తెలుసు, కష్టించే తత్వం తెలుసు, పాఠం విలువ తెలుసు, పద్యంలో అర్థం తెలుసు, అన్నీ తెలిసినా నీవు బతుకాగం చేసుకోకు, అన్నీ తెలిసినా నువ్వు బతుకాగం చేసుకోకు, బతికుండి సాధించు, బంగారు బాటను వేయు. నీలో ఒక శక్తి ఉంది, నీలో ఒక ధైర్యం ఉంది, నీలో ఒక శక్తి ఉంది, నీలో ఒక తెలివి ఉంది, నీలో ఒక తెలివి ఉంది, నీలో ఒక లక్ష్యం ఉంది. స్నేహం విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, మాట విలువ తెలుసు,
పాట విలువ తెలుసు, అన్నీ తెలిసినా నువ్వు బతుకాగం చేసుకోకు, బతికుండి సాధించు, బంగారు బాటను వేయు. తల్లిదండ్రి ఉండ్రు, భార్య పిల్లాలు ఉండ్రు, అన్నాదమ్ములు ఉండ్రు, అక్క చెల్లెలు ఉండ్రు, అన్నీ ఉండి కూడా బతుకాగం చేసుకోకు, బతికుండి సాధించు, బంగారు బాటను వేయు. బంధుత్వం నీకు తెలుసు, బాధ్యతలు నీకు తెలుసు, బంధుత్వం నీకు తెలుసు, బాధ్యతలు నీకు తెలుసు, చదువంటే తెలుసు నీకు, పైసంటే తెలుసు నీకు, చదువంటే తెలుసు నీకు, పైసంటే తెలుసు నీకు, అన్నీ తెలిసినా నువ్వు బతుకాగం చేసుకోకు, బతికుండి సాధించు, బంగారు బాటను వేయు. నీలో ఒక శక్తి ఉంది, నీలో ఒక తెలివి ఉంది, నీలో ఒక ధైర్యం ఉంది, నీలో ఒక లక్ష్యం ఉంది, నీవేంటో నీకు తెలుసు, నీ దారి నీకు తెలుసు, సాధించి సంతోషించు, అందరికీ దారి చూపు. ఓకే, మోటివేషనల్ సార్. మోటివేషన్ అంటే మనకు లేదు అనుకుంటాం సార్, నెగటివ్. పాజిటివ్ గా ఆలోచిస్తే నీలో కూడా అన్ని ఉన్నాయి, కానీ నువ్వు దాన్ని మర్చిపోతున్నావు. మర్చిపోవద్దు, నీలో ఒక తెలివి ఉంది, ధైర్యం ఉంది, అన్ని ఉన్నాయి, కానీ కోల్పోతున్నావు. అలా ఎందుకు? సమాజంలో నీకు ఒక దారి చూపించు, నువ్వు బ్రతుకు, వేరే వాళ్ళకి దారి చూపించేటంత కెపాసిటీ ఉన్నప్పుడు నెగటివ్లకి వెళ్ళిపోయి ప్రాణాలు తీసుకోవద్దని ఒక చిన్న, అంటే నా వర్షన్లో నేను మీరు రాసుకున్నారు కాబట్టి ఓకే, రైట్. ఓకే, అంటే అంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి, మనం ఎందుకు చేస్తున్నాం. ఈ మధ్య ఎక్కువ చూసాం అలాంటి చాలా జరుగుతున్నాయి సార్. ఇవి చిన్న చిన్న వాటికే తొందర పడుతున్నారు, చిన్న చిన్న ఫ్యామిలీ గొడవలకే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాగ చూస్తే మళ్ళీ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతారు కదా సార్. ఇలాంటి అంటే నెగటివ్ ఉండద్దు, పాజిటివ్ థింకింగ్ ఉండాలి. మనం చిన్న గుడిసెలుండి అది కారంతో తిన్నా ఉన్న దాంట్లో సంతోషంగా బతకడం అనేది చాలా గొప్ప ఆలోచన సార్. ఉన్న దాంట్లోనే సంతోషపడాలి. మీకు ఎంకరేజ్మెంట్ మీ మిస్సెస్ బాగా అందిస్తారా? ఎస్ సార్. మా మిస్సెస్ బాగా అందిస్తారు. ఆవిడే సబ్జెక్ట్ చెప్తారు? ఆమె ఎంఏ తెలుగు సార్. ఆమె ఏ సబ్జెక్ట్ చెప్తారు? సబ్జెక్ట్ తెలుగు. ఓకే, తెలుగు టీచరు, మ్యాథమెటిక్స్ టీచర్. పిల్లలకు ట్యూషన్ కి మొత్తం పిల్లలు మేమే సార్, ఇంట్లో మేమే చూసుకుంటాం. స్కూల్ స్టాండర్డ్ స్కూలే కాబట్టి స్కూల్ నుంచి రాగానే మేమే. చదువుతారు బాగా పిల్లలు? బాగా చదువుతారు సార్. బాబు పాప క్లేవరే, వాళ్ళు కూడా బాగా చదువుతున్నారు సార్. వాళ్ళ టీచర్ కోలుకులు కదా, ఇంటికి రాగానే సామెత ఉంటది కదా ఒకటి, పండిత పుత్ర పరమసుంట కాకుండా పండితుల పుత్రులు పండితుల్లాగానే ఉంటారు. ఓకే ఓకే ఓకే. సో అయితే ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తున్నారు? ఇంకా ప్రజెంట్ ఒక మూవీ నడుస్తుంది సార్. హీరోయిన్ కి బాబాయ్ క్యారెక్టర్ మెయిన్ రోల్, హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ. దానికి బాబాయ్ క్యారెక్టర్, మా ఇద్దరి మధ్యనే స్టోరీ. అది ఇంకా రిలీజ్ గా దగ్గర ఉంది సార్. నా దాదాపు 80% అయిపోయింది. ఒకటి జబర్దస్త్ ధనరాజ్ తో షూట్ కంప్లీట్ అయింది, ఆ మూవీ ఒకటి రిలీజ్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ హైదరాబాద్ లో మొన్ననే షూట్ అయింది. అది ఆ మూవీ పేరు కూడా ఏదో శ్రీ లక్ష్మీ సహస్ర అనేది మూవీ అన్నారు. దాంట్లో కూడా ఒక మంచి బ్రహ్మానందం కచ్చేటటువంటి రోల్ నాకు వచ్చింది సార్. అది మంచి సీన్ అది. ఓకే, అంటే ఇలా చిన్న క్యారెక్టర్స్ అయితే వస్తున్నాయి. అంటే మామూలుగా అంటే వాళ్ళే ఫోన్ చేస్తారా? వాళ్ళే ఫోన్ చేస్తారు సార్. అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కొంత స్ప్రెడ్ అయింది. అంటే నటనలో కూడా ఉన్నాడు అని చెప్పేసి షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి కదా సార్ నాయి. ఆ షార్ట్ ఫిల్మ్స్ చూసి అరే బాగా చేస్తున్నాడు అని చెప్పేసి కొంత పెద్ద మూవీలో ఆడిషన్స్ ద్వారా సెలెక్ట్ అయింది, బంధు కర్దనారి. సో అట్లా కొద్దిగా తెలిసిపోయింది, స్ప్రెడ్ అయినా ఇక్కడ వరకు చేరుకున్నా. హైదరాబాద్ వరకు కొందరికి చాలా మందికి తెలుసు. అంటే అవకాశం ఇస్తే నేను ఏ క్యారెక్టర్నైనా ఖచ్చితంగా మౌల్డ్ అయ్యి ఆ క్యారెక్టర్ షూటబుల్ గా నేను న్యాయం చేస్తా సార్. నా కాన్ఫిడెన్స్ అది. 100% కాన్ఫిడెన్స్. మీరు ఏ క్యారెక్టర్ అని ఇవ్వండి, నేను చేయడానికి రెడీ. నేను సింపుల్గా చెప్పేస్తా డైరెక్టర్ గారికి, మీరు ఏ క్యారెక్టర్ అని ఇవ్వండి సార్ అని. అర్ధనర్లో మంచి క్యారెక్టర్ ఇచ్చారు సార్. హోమ్ మినిస్టర్ పిఏ, ఒక టీచర్ రోల్ కదా, టీచర్గా ఉన్నావు కదా, హోమ్ మినిస్టర్ పిఏగా స్పెషల్ క్యారెక్టర్. 5 days షూట్ అయింది, మంచి నేమ్ వచ్చింది సార్ అర్ధనారి మూవీలో. ఏ క్యారెక్టర్ నేను సార్ నేను ఈజీగా. అంటే ఎలా ఇస్తారు మీకు మామూలుగా? అంటే పేమెంట్ బాగానే ఇస్తారు? పేమెంట్ అంటే డైలీ వైజ్ ఉంటుంది కదా సార్. డైలీగా ప్రొడ్యూసర్ ని బట్టి కొందరు 5,000, కొందరు 2,000, కొందరు అంటే ఇంకా జూనియర్ ఆర్టిస్టే కదా సార్. ఇంకా మనకి పెరగాలి. ఇంకా నేను ఆశించాను నా క్యారెక్టర్ రావడం ముఖ్యం. ఆ డైరెక్టర్ గారు వాళ్ళ ఇష్టం, చేసుకుంటూ వెళ్ళిపోతా ఉండాలి. అంతే చేసుకుంటూ వెళ్ళిపోవడమే మన ధర్మం. అది మనకు గుర్తింపు వచ్చినాడు, మనం పెద్ద ఆర్టిస్ట్ అయిన తర్వాత అది వేరు ఉంటది. కానీ ఇప్పుడు డిమాండ్ చేస్తే ఏమనుకుంటారు సార్, ఇప్పుడే వస్తున్నాడు ఏదో డిమాండ్.
నేను ఏ ప్రొడ్యూసర్ దగ్గర కూడా మీ ఇష్టం సార్ అంటాను. వాళ్ళు నాకు అద్దు సార్ అనగా జేబులో పెడతారు. అరే టైం ఇచ్చినావు కదా అని సాటిస్ఫాక్షన్ కోసం అంతే. షార్ట్ ఫిలిమ్స్లో ఇక కొన్ని అంటే వీడియో సాంగ్స్ కూడా చేశాను సార్. కొన్ని వీడియో సాంగ్స్ కూడా చేశాను. ధూమ్ధామ్లో కూడా అంటే సాంగ్స్ పాడడమే కాకుండా ఫోక్ డ్యాన్స్ కూడా Dance కూడా వేస్తారా? మా బృందం ఉంటుంది కదా సార్, ఓకే. వాళ్ళతో ఇక సేమ్ గద్దర్ గెటప్లో ఇక స్టేజ్ మీదకి వచ్చినామంటే ఇక ధోతి గొంగడి ఉంటే కాల ఆగదు సార్. అదే, ఇక్కడ కూర్చున్నది వేరుంటది, అవును. స్టేజ్ మీద కూర్చున్నది వేరుంటది సార్. అది వేరుంటది. సో అంటే నేను ఒక కళాకారుల పైన సార్, అంటే మా కళాకారుల పైన మేము ఇంత కష్టపడుతున్నాము కళాకారులుగా. అంటే ప్రతి ఒక్కరు సరే ఈ కళాకారుడు అని అంటున్నారు కానీ మాకు ఇంకా గుర్తింపు రావట్లేదు. సో మేము కష్టపడుతున్నాం కదా, మా కళాకారులకు కూడా కళాకారులపైనే కళాకారులకు ఒక పాట రాయాలని ఒక కళాకారుడిగా జానపద దినోత్సవం ఉంటది కదా సార్. ఆ జానపద దినోత్సవం సందర్భంగా ఒక కళాకారుల పైన ఒక కళాకారుడిగా నేనే ఒక పాట రాశాను సార్. పాడండి సార్ మన కోసం. మేము కళాకారులం, ప్రజా కళాకారులం, మేము కళాకారులం, ప్రజా కళాకారులం, కలమే మహాయుధం, కలనే మా జీవితం. మేము కళాకారులం, ప్రజా కళాకారులం, కలమే మహాయుధం, కలనే మా జీవితం. గల్లి గల్లి తిరిగినం, గంతులేసి ఆడినం, గల్లి గల్లి తిరిగినం, గంతులేసి ఆడినం, పల్లె పట్నమంత తిరిగి పాటలన్నీ పాడినం, పల్లె పట్నమంత తిరిగి పాటలన్నీ పాడినం, గొంతు నొప్పి పెట్టినా గొంతెత్తి పాడినం, గొంతు నొప్పి పెట్టినా గొంతెత్తి పాడినం, పాటంటే ప్రాణమని ప్రజల్లోకి వచ్చినం. మేము కళాకారులం, ప్రజా కళాకారులం, కలమే మహాయుధం, కలనే మా జీవితం. బాధలను చూసినం, కష్టాలను చూసినం, బాధలను చూసినం, కష్టాలను చూసినం, పెన్ను పెట్టి రాసి మేము గొంతు విప్పి పాడినం, కాళ్ళు నొప్పి పెట్టినా గజ్జెగట్టి ఆడినం, కాళ్ళు నొప్పి పెట్టినా గజ్జెగట్టి ఆడినం, పాటంటే ప్రాణమని ప్రజల్లోకి వచ్చినం, పాటంటే ప్రాణమని ప్రజల్లోకి వచ్చినం. మేము కళాకారులం, ప్రజా కళాకారులం, కలమే మహాయుధం, కలనే మా జీవితం. ఆపదలు చూసినం, సంతోషం చూసినం, పెన్ను పెట్టి రాసి మేము గొంతు విప్పి పాడినం, పేగులన్నీ ఒర్రినా ప్రజల్లోకి వచ్చినం, పాటంటే ప్రాణమని ప్రజల్లోకి వచ్చినం, పేగులన్నీ ఒర్రినా పెద్ద గొంతు చేసినం, పాటంటే ప్రాణమని ప్రజల్లోకి వచ్చినం, సందర్భం చూసినం, సమాధానమిచ్చినం, సందర్భం చూసినం, సమాధానమిచ్చినం, చిన్న పెద్ద అందరిలో మార్పు కోసం వచ్చినం, చిన్న పెద్ద అందరిలో మార్పు కోసం వచ్చినం, గల్లున గంతేసినం, గలం విప్పి పాడినం, పాటంటే ప్రాణమని ప్రజల్లోకి వచ్చినం, ఎండలకు ఎండినం, వానలకు తడిసినం, చలికైనా వణుకుకుంటూ చక్కని గొంతెత్తినం, చలికైనా వణుకుకుంటూ చక్కని గొంతెత్తినం, గోసి గొంగడేసినం, డప్పు కొట్టి పాడినం, గోసి గొంగడేసినం, డప్పు కొట్టి పాడినం, పాటంటే ప్రాణమని ప్రజల్లోకి వచ్చినం. మేము కళాకారులం, ప్రజా కళాకారులం, కలమే మహాయుధం, కలనే మా జీవితం. సూపర్ ఒక సూపర్. చిన్న చాలా బాగా పాడారు. అంటే కళాకారుడు ఇక మేము చేసిన కష్టాన్ని కొంత రైట్, వాళ్ళకు ఒక గ్రాటిట్యూడ్. సో గౌడ్ గారు, మీరు అంటే మీ కళ చాలా బాగుంది, బాగా పాడుతున్నారు. ఇంకా దీన్ని ఇంకా మీరు బాగా ఎక్కువగా తర్ఫీదు తీసుకుని తప్పకుండా ఇంకా మంచి మంచి పాటలు పాడాలి, అదేవిధంగా మంచి మంచి చిత్రాల్లో నటించాలి. తప్పకుండా ఫైనల్ గా మన యూఐటీవీ ప్రేక్షకులకి ఒక మంచి పాటతో మనం ఈ కార్యక్రమం ముగిద్దాం. అన్న. పాడండి, ఒక మంచి పాట పాడండి. పల్లె రైతు వచ్చిందన్న, అమ్మా నాన్న వచ్చారు, జానపదాలు వచ్చినాయి, ఉద్యమం వచ్చినాయి, ఒక పల్లె పాట. ఒక పల్లె పాటను అంటే పల్లెల్లో ఎట్లా ఉంటాయి బంధాలు,
అది మా ఊరినే అంటే నేను ఒక పల్లెటూరుగా మనం పల్లెటూరులో వచ్చినాం కాబట్టి సరే మా ఊరు పేరు కూడా అందులో నేను రావాలి, మా ఊరు పేరు కూడా నేను రాసుకోవాలి అందులో పల్లెల్లో. అన్ని పల్లెలు సేమే కానీ అందులో మా పేరు కూడా రాసుకోవాలని ఒక పల్లె పైన మా ఊరిని జోడిస్తూ పచ్చని పల్లెను చూడు మా పల్లెటూరును చూడు, పచ్చని పల్లెను చూడు మా పల్లెటూరును చూడు, స్నేహం బంధం చూడు మా జీవన శైలిని చూడు, స్నేహం బంధం చూడు మా జీవన శైలిని చూడు, కష్టించే తత్వం చూడు చెమటోడ్చే రైతును చూడు, కష్టించే తత్వం చూడు చెమటోడ్చే రైతును చూడు, మా ఊరి బడిని చూడు మా ఊరి గుడిని చూడు, ఇది ఏరా పల్లెటూరు రో నా ఫరిదిపేట, ఇది ఏరా పల్లెటూరు రో నా ఫరిదిపేట, నా పుట్టుక ఇక్కడి నుండే రా ఈ ఫరిదిపేటలో, పచ్చని పల్లెను చూడు మా పల్లెటూరుని చూడు, స్నేహం బంధం చూడు మా జీవన శైలిని చూడు, కష్టించే తత్వం చూడు చెమటోడ్చే రైతును చూడు, పెట్ట పుంజుల ఆటల చూడు కుక్క పందుల ఉరుకులు చూడు, బర్ల ఎద్దుల నడకను చూడు ఆవు ఎద్దుల దూకులు చూడు, గొర్ల మేకల పరుగులు చూడు, ఇది ఏరా పల్లెటూరు రో నా పల్లెటూరు, నా పుట్టుక ఇక్కడి నుంచే రా ఈ పరిధిపేటలో, అన్నదమ్ముల మాటలు చూడు పెద్ద మనసుల ముచ్చడు చూడు, అమ్మలక్కల వంటలు చూడు ఆకిట్లేసిన ముగ్గురు చూడు, అందంగుండే దారులు చూడు, ఇది ఏరా పల్లెటూరు రో నా పరిధిపేట, నా పుట్టుక ఇక్కడి నుంచే రా ఈ పరిధిపేటలో, తట్టపార కొంకిని చూడు కడవలి గొడ్డలి సుత్తెను చూడు, కత్తెర పత్ర షాటను చూడు, బింగిరి దారం బూడిద చూడు, బీడి కట్ట తంబాకును చూడు, ఇది ఏరా పల్లెటూరు రో నా పల్లెటూరు, నా పుట్టుక ఇక్కడి నుంచే రా ఈ ఫరిదిపేటలో, గూనా పెంకల ఇండ్లను చూడు పూరి గుడిసెల బతుకులు చూడు, పశువుల కొట్టం పందిరి చూడు, పెండను వేసిన పెంటను చూడు, ఎడ్ల బండి పైకెక్కుడు చూడు, ఇది ఏరా పల్లెటూరు రో నా పల్లెటూరు, నా పుట్టుక ఇక్కడి నుంచే రా ఈ ఫరిదిపేటలో, చిన్న చిన్న హోటళ్లను చూడు చిన్న చిన్న దుకాన్లను చూడు, ఎత్తున ఉండే ట్యాంకును చూడు, నీళ్ళొచ్చే నల్లాలను చూడు, లొట్టికుండ బిందెలను చూడు, ఇది ఏరా పల్లెటూరు రో నా పల్లెటూరు, నా పుట్టుక ఇక్కడి నుంచే రా ఈ ఫరిదిపేటలో, ఇంటి ముందు అరుగులను చూడు చౌరస్తాలో మడిగలు చూడు, చిన్న పిల్లల ఆటలు చూడు పెద్ద పిల్లల ఆటలు చూడు, మాట్లాడించే పద్ధతి చూడు, ఇది ఏరా పల్లెటూరు రో నా పల్లెటూరు, నా పుట్టుక ఇక్కడి నుంచే రా ఈ ఫరిదిపేటలో, చదువులకెళ్ళే పిల్లలు చూడు పనులకు వెళ్ళే పద్ధతి చూడు, జాబులకెళ్ళే వాళ్ళను చూడు చేనులకెళ్ళే రైతులు చూడు, ప్రేమ గల్ల బంధాలను చూడు, ఇది ఏరా పల్లెటూరు రో నా పల్లెటూరు, నా పుట్టుక ఇక్కడి నుంచే రా ఈ ఫరిదిపేటలో, చేను చలక చెట్లను చూడు వాగు కాలువ చెరువును చూడు, పచ్చని పంటల చేన్లను చూడు, పంటలు పండే తీరిని చూడు, బడిని చూడు గుడిని చూడు, ఇది ఏరా పల్లెటూరు రో నా పల్లెటూరు, నా పుట్టుక ఇక్కడి నుంచే రా ఈ ఫరిదిపేటలో. సరే పల్లెటూరు వాతావరణం అవును స్టైల్లో ఉమ్, ఉమ్. నా ఊరిని గుర్తు చేసుకుంటా, ప్రతి పల్లెటూరు అలాగనే ఉంటది. జస్ట్ నా ఊరు పేరు మా చేర్చాలి, ఒక పరిధిపేట కళాకారుడు, మా పరిధిపేట ముద్దు బిడ్డ అని మా గ్రామ ప్రజలు కూడా, మా తల్లిదండ్రులు మా బ్రదర్ మా ఫ్యామిలీ మెంబర్స్ నాకు శ్రేయోభిలాషులు అందరూ సంతోషపడాలి, మన ఊరు పేరు వచ్చింది, మన ఊరు పేరు చేరుస్తూ ఒక పల్లెటూరు పాటను రాసిండు, పల్లెటూరు బంధాలు ఎట్లా ఉంటాయి అని ఆ మెసేజ్ ఇవ్వాలని నేను స్వయంగా రాసుకున్నటువంటి పాట సార్. సూపర్ చాలా బాగుంది. మరి మళ్ళీ ఒక ఎపిసోడ్ లో మళ్ళీ మనం కలుద్దాం. ఈసారి ఇంకా మంచి మంచి పాటలు తీసుకుని తప్పకుండా మళ్ళీ రండి, మళ్ళీ మంచి అవకాశం కల్పిద్దాం. 100% చాలా బాగా పాడారు. మీ ఉపాధ్యాయ వృత్తిలో మీరు ఇంకా ముందుకు సాగాలి, అలాగే మీ ఫ్యామిలీ మీ ఊరి ప్రజల యొక్క ఆశీర్వాదం ఎప్పుడు మీ ముందు ఉండాలని, మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ గౌడ్ గారు. మీరు ఇలాంటి కళని ఇంకా బాగా ప్రాచుర్యంలో తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో చూశారు కదా
చాలా అద్భుతంగా పాడారు. తను రాసిన పాటలే కాకుండా మామూలు బయట పాటలు కానీ రాసిన పాటలు కూడా బాగా పాడారు. సో ఇలాంటి కళాకారులందరినీ కూడా మీరందరూ ప్రోత్సహించండి. మరొక గెస్ట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ యువర్ ఈటీవీ ఛానల్.